కొన్ని అసలు కింద చూసి నడువమ్మా. ఎవరమ్మా? జీవ కిరీటం పొందాలని వచ్చావా తీసుకోవాలని వచ్చావమ్మా నువ్వు? ఏమో నాకు తెలియదమ్మా. అవునా అవునా అవునండి అవును, మిమ్మల్ని చూస్తుంటే నాకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళలో లేరు, నీ అంత తెలుగు కల్లో లేరు కాబట్టి జీవ కిరీటం కోసం వచ్చినావు కాబట్టి కంపల్సరీ జీవ కిరీటం నీకే వచ్చింది. చాలా డిగ్రీలు చేసినట్టున్నావు కాబట్టి కూర్చోండి. సేమ్యాలు అనుకుంటారేమో వాడు. ఏందండి అలా పడ్డారు? పిలుసులు వచ్చినాయి అనుకున్నా నేను. నాకెందుకండి తాళం చెల్లి పెట్టేది? మీకు పిలుసులు వచ్చినాయి అనుకున్నాండి. పిడిసలు కాదండి, అది నా డ్యాన్స్ అండి. డ్యాన్స్ అది ముందు చెప్పాలండి, నా గుండె అయిపోయే పని అయిపోయింది. ఇక్కడ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి. అవునండి అవునండి, నా అంత డాన్సర్లు ఇక్కడ ఎవరు లేరండి. అవునండి, 2 స్టెప్లే చూపించండి. చెప్పండి. అవునండి, మీరు ఈ దేశంలోనే నీ అంత డాన్సర్ లేరు అంటున్నారు కాబట్టి కంపల్సరీగా మీకు ఆ జీవ కిరీటం మీకే వచ్చిందండి. అవి కూర్చోండి. థ్యాంక్స్ అండి. కండలు బలవంతుడు. వీడెవరమ్మా? వీడితో జోకులు వేయకూడదు, పొట్టతో నలిపేసేటట్టుంది. అమ్మ నేను ఎవరో నీకు తెలుసా? తెలియదమ్మా. నేను ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఇక్కడ కూర్చున్న వల్ల నేను చాలా జిమ్మే అండి. అవునా? ఈ కండగటానికి మీరు ఏం చేస్తారండి? నేను 30 లీటర్ పాలు, 10 కోడి 20 కోడిగుడ్లు 10 కోడిగుడ్లు తింటాను. బాడీ వేయడానికి అంత ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బాక్సింగ్ చేస్తానమ్మా. అవునండి, మీరు ఈ దేశంలో కూడా మీ అంత జిమ్ మ్యాన్ లేదు, మీ అంత బాడీ లేదంటున్నారు కాబట్టి ఆ జీవ కిరీటం కోసం మీరు వచ్చారు కాబట్టి ఆ జీవ కిరీటం మీకేనండి. మీకే వచ్చింది. కూర్చోండి. దాతలు టైం అయిపోయిందా? వీడియో కంగారు వస్తున్నాడు. వస్తే నా పని ఏదో నేను చూసుకుంటాండి. అయ్యో, జీవ కిరీటం నేను కాదండి ఇచ్చేది, ఒక పెద్ద ఆయన వస్తాడు, మీ గొప్పతనాన్ని చూసి ఆయన మీకు ఒక జీవ కిరీటం ఇస్తాడు. ఇవ్వచ్చండి. నేను ఇవ్వకూడదయ్యా, జీవ కిరీటం గొప్ప ఆయన వచ్చి ఇస్తాడయ్యా. అసలు నేను ఏం చూసి మీకు ఇవ్వాలి? నాకు బిజినెస్ లోనే అండి. ఏమేం బిజినెస్ లో? మీరు వాళ్ళు బాగు చేస్తాను, మీ ఇంటి ముందే మీ కళ ఉండే పెద్ద బిజినెస్ అండి మంది. ఇంకోటిగా ఉందండి. ఏంటిదండి ఆ బిజినెస్? గ్యాస్ ఉల్లిగడ్డలు వేస్తాం. ఏంటండి? సామాన్కి ఉల్లిగడ్డలు. అవునండి, పెద్ద బిజినెస్ అండి. జీవ కిరీటం కోసం వచ్చారు, మీ బిజినెస్ వదులుకొని వచ్చారు కాబట్టి ఆ జీవ కిరీటం ఎంత బిజినెస్ మ్యాన్ మీరు కాబట్టి ఆ జీవ కిరీటం మీకే అండి. పోయి కూర్చోండి. ఏంటండి 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 అంటే మన ముందు కనకరాజు గారు వస్తున్నారండి. బాంబులనే చెక్ చేస్తున్నా అండి. గన్ మెన్ ఇద్దరు. ఓహోహోహో, కనకరాజు గురించి 4 మాటలు మాట్లాడుకున్నాం. కన్నాల కనకరాజుకే జై, కన్నాల కనకరాజుకే జై, కన్నాల కనకరాజుకే జై. ఇల్లు అనే పథకం ఎలాగా ఉందో అలాగే సమాధుల పథకం తెచ్చిన మన కనకాల కనకరాజు గారు చప్పట్లు కడుపు. అప్పట్లో మైక్ రావట్లేదు అయ్యోడికి. పోనాని పక్కాగా ఇల్లు అనే పథకం ఎలాగా ఉందో అలాగే సమాధాలు పథకం తెచ్చిన మన కనకాల కనకరాజు గారికి చప్పట్లు. వికలాంగులకి వృద్ధులకి 2000 పింఛను. వికలాంగులకి వృద్ధులకి 2000 పింఛను. చిల్లర కోసం కొట్టుకోవాల్సి వచ్చి దాన్ని 10 రూపాయలుగా మార్చాను మన కనకాల కనకరాజు గారికి చప్పట్లు. రూపాయిగా ఉన్న
రూపాయలుగా మార్చిన మన కనకాల కనకరాజు గారికి చెప్పట్లు. నేనే అను నేనే రజని కనకాల కనకరాజు గారికి ఓ 2 మాటలు మాట్లాడతారండి. పింఛన్ వచ్చింది. రజని నీకే పింఛన్ వచ్చింది. వాళ్ళందరికీ పింఛన్ వచ్చింది. గోటైంది. లాట గుర్తుకా నాకు గుర్తుకు ఓటేస్తారు జీవ కిరీటం కోసం వచ్చారండి మీరు కూడా. అవునండి, మీరు చాలా పథకాలు తెచ్చారు. పక్కా ఇల్లులు అన్నట్టు పక్కా సమాధులు పథకాలు తెచ్చారు కాబట్టి మీకే ఆ జీవ కిరీటం. కొంచెం కూర్చోండి. నాకు గోసు గుర్తుకే అమ్మా యేసుప్రభు వచ్చే వేళ అయింది కాబట్టి, టైం అయిపోతుంది కాబట్టి మరి మీరందరూ సిద్ధపాటు కలిగి ఉండాలి. బిఫోర్ మీరు దేవుడి దగ్గరికి వచ్చి ఒక్కొక్కరు మీరు చెప్పుకొని దేవుడు మీకు జీవ కిరీటం ఇస్తారనమాట. నేను చాలా తెలివి కలదాన్ని. నేను చాలా డిగ్రీలు చేశాను. నాకు జీవ కిరీటం అయ్యా. ఓ నాకు కదా చిచ్చి. వీళ్ళల్లో అంత డాన్సర్లు ఎవరు లేరయ్యా, అంత స్టెప్లు ఎవరు లేరయ్యా. ఆ జీవ కిరీటం నాకు పెట్టండి అయ్యా. ఓ నాకు కదా ఈ ప్రపంచంలో ఈ దేశంలో నా ఎంత జీవమైన ఎవరు లేరయ్యా. నాకు జీవ కిరీటం ఇస్తారా? ఓ ఈరా చి ఎంత బాడీ పెంచుకొని వేస్ట్ నేను. నాకు ఎంత విన్నేసి ఉంది. ఆ జీవ కిరీటం నాకు పెట్టచ్చు అయ్యా. నాకు కదా గన్మెన్ రండి. సార్ మీరెందుకు మొక్కలేస్తున్నారు సార్? మన ఎన్నో చర్చలు కూలిపా. ఇప్పుడు అడగండి, కిరీటం మనకే వస్తుంది. కిరీటం నాకు పట్టేసాగా. సార్ ఏం కావాలి, అందరూ మోకాలు సార్. మీరు కనుక ఒకసారి మోకాలు వేసి చూడండి సార్. పట్టేసాయి కిరీటం. బాయ్ ఎగబా, మన కాదు కిరీటం. బా ఎగబా ఎగబా, అయిపోయింది బాయ్గా ఎగబా. జీవ కిరీటం మీరందరూ మీ గొప్పతనాన్ని చూపించారే కానీ ఎవరికి ఫలితం లేదు. కానీ ఓబేదు దినం దినం దేవునికి రహస్య ప్రార్థనలు చేసేవాడు కాబట్టి ఈ జీవ కిరీటం ఓబేదుకి. చప్పట్లో బెలూన్ కట్టకపోయారు ఒకటి. వందనాలు. అందరికి వందనాలు. మీ అందరికి వందనాలు. ఇక్కడ ఉండమ్మా, అందరు ఉండండి. ఇక్కడ ఉండండి. అర్థమైందండి బిస్కెట్ మీకు? అర్థమైందా? ఫస్ట్ ఎవరు వచ్చారు? ఇగో ఏమొచ్చింది? ఎవరు తెలివి కలిగిన స్త్రీ. తర్వాత ఎవరు వచ్చారు? డాన్సర్. ఈ డాన్సర్ బాగా డాన్స్ మంచి పేరు పొందినోడు. తర్వాత బలవంతుడు, జిమ్ మ్యాన్ బలవంతుడు. తర్వాత బిజినెస్ మ్యాన్, ఎనభై సామాన్య బిజినెస్ మ్యాన్. తర్వాత కనకరాజు. మీకు పెన్షన్ ఇచ్చిన రజనీకి, రమణకి పెన్షన్ ఇచ్చిన. అంటే వీళ్ళందరూ కూడా ఒక స్థానంలో ఉన్నారు కదా, భౌతికంగా ఒక ఉన్న స్థానంలో ఉన్నారు. కానీ వాళ్ళ ఆ స్థానాన్ని బట్టి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభు మాకు జీవ కిరీటం అని అడిగారు. కానీ యేసుప్రభు అన్నాడు, ఏమన్నా ఇచ్చాడా? ఎవలా. కానీ దేవుని సన్నిధిలో పరిచర్య చేసి
ప్రార్థన చేసి దేవునికి ఇష్టడుగా బ్రతికిన ఎన్నిక లేనివాడు కదా, పనివాడు ఏడు కదా, పరిచర్య చేసి చర్చిలో మంచిగా కుర్చీలేయడం, అవేటి వేయడం, పని చేయడం, దేవునికి ఇష్టలుగా జీవించినటువంటి వ్యక్తికి ఈ లోకంలో ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఎన్ని బిజినెస్లు ఉన్నా, ఎంత పేరును సంపాదించుకున్నా, యేసుక్రీస్తుని నీవు అంగీకరించకపోతే, యేసుక్రీస్తును మనసు ఎరిగి నువ్వు జీవించకపోతే, దేవుడు నిశ్చయించిన జీవి కిరీటం అనేది నీకు దొరకదు. అది ఈ స్కిట్ యొక్క ఉద్దేశం. ఒక సామాన్యుడిగా తను తగ్గించుకుని ఉన్న వ్యక్తికే జీవి కిరీటం వచ్చు. ఇంత మంచి స్కిట్ ని 3 రోజులే నేర్చుకుంది, 3 రోజులే కదా. వీళ్ళందరి కొరకు ఒకసారి గట్టి సభలో పెడదామా? మంచిది, అందరికి వందనాలు చెప్పండి. రైట్, మంచిది, అందనాలు అమ్మా. ఓకే ఓకే, మా తర్వాత ఒక చిన్న పాట, ఒక